కథ ఓ రాజకీయ నాయకుడు. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. నారాయణ ఓ రాజకీయ నాయకుడు. దేశ సేవ మీద అభిమానంతో ప్రజలకు ఉపయోగకరమైన సేవలు చెయ్యాలి అని రాజకీయంలోకి వచ్చాడు. అతను పెద్ద బాలశిక్ష తప్ప ఏమీ చదువుకోలేదు. రాజకీయాలకు చదువు అవసరం లేదు కాబట్టి అతను రాజకీయాల్లోకి వచ్చాడు. ఒకసారి మినిస్టర్ అయితే ఎంత చదువురాని నాయకుడైనా ఐఏఎస్లు ఐపీఎస్లు సలాం కొడతారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు అతనికి లొంగి ఉండాల్సిందే. ఇది 5 ఏళ్ల ముచ్చటే. కానీ ఉన్నతాధికారుల జీవితాంతం ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీలను ఎవరూ వెనక్కి తీసుకోలేరు. 65 ఏళ్లు దాటిన తర్వాత రాజకీయాల్లో ఉండకూడదు అనేది అతని అభిప్రాయం. 65 ఏళ్లు దాటిన వాళ్ళు జీవితానుభవంతో నిర్ణయాలు బాగానే తీసుకుంటారు, కానీ వాళ్ళు మెదడు మెల్లమెల్లగా డల్ అవుతుంది అని అతని అభిప్రాయం. నారాయణ ఊరిని బాగు చేయడంలో సిద్ధహస్తుడు. అందుకే ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వాళ్ళ బాధలు తీరుస్తున్నాడు. లంచాలు తీసుకోడు. అతని మంచితనాన్ని చేతకానితనం అనుకునేవారు ఉన్నారు. ఓ రోజు ప్రజల బాగోగులు చూడ్డానికి ఊరంతా తిరిగే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అతని వెంట 2 గన్మ్యాన్లు కూడా ఉన్నారు. ఇంతలో అతని పిఏ వచ్చి ఒక ఫైల్ మీద సంతకం పెట్టాలి, ఎస్ ఆర్ నో అని పెడితే చాలు అని ఆ ఫైల్ని చదివి వినిపించాడు. అంతా బాగుందయ్యా, ఎస్ అని పెడదాం అన్నాడు నారాయణ. సరే అని ఆ ఫైల్ ఇస్తే వైఈఎస్ ఎస్కి బదులు ఇంగ్లీష్ లెటర్ ఎస్ అని పెట్టాడు. ఆ తర్వాత ఊళ్ళోంచి వెళ్తుంటే ఒక సినిమా హాల్ ఎదురయ్యింది. అక్కడ బోర్డును చూసి ఏం సినిమా ఆడుతోందో అన్నాడు పిఏ తోటి. అండర్ కన్స్ట్రక్షన్ సార్ అన్నాడు పిఏ. ఓహో, ఈ సినిమా హాల్లో ఇంగ్లీష్ సినిమాలు కూడా వేస్తారన్నమాట, బాగుంది అంటూ ముందుకు కదిలాడు. ఇతని వ్యవహారం చూసిన పిఏ ముక్కు మీద వేలేసుకున్నాడు.